హాయ్ అండి. మా మైలో గారు మా ఇంటికి ఎప్పుడొచ్చాడు, ఈ 20 డేస్ వాడితో ఎలా గడిచింది, వాడిని ఉంచుకుందాం అనుకున్నామా ఇచ్చేద్దాం అనుకున్నామా తెలుసుకుందాం రండి. ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఆఫీస్ వాళ్ళు, మెయిన్గా మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళందరూ మైలో వీడియోస్ గురించి రోజు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మైలో మా ఇంటికి వచ్చి 20 డేస్ పైనే గడిచిందండి. వాడు మా ఇంటికి జూలై 4th వచ్చాడండి. మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఈ 20 డేస్ కూడా చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయండి. హ్యాపీ మూమెంట్స్తో పాటు కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మైలోని మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎలా తీసుకొచ్చారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. నేను దానికోసం ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందులో చెప్తానండి అన్నీ వివరంగా. ఫస్ట్ మైలో వచ్చినప్పుడు వాడిని ఇలా దించగానే మొత్తం హౌస్ అంతా చాలా తిరిగేశాడండి. యాక్చువల్గా ఈ డాగ్ పేరు బీగిల్ అంటారు. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. ఇది చాలా సూపర్ హై యాక్టివ్ డాగ్ అనమాట. నాకు ఫస్ట్ డే వాడిని చూసినప్పుడు లిటరల్గా చాలా కంగారు అనిపించింది. హౌస్ మొత్తం తిరిగేశాడు. ఆ రోజంతా ఎక్కడ కుదురుగా ఒక్క దగ్గర కూడా లేడు. చాలా కంగారు అనిపించింది. వీడు మా ఇంటికి రావడానికి అదిగో వాళ్ళ మెయిన్ సూత్రధారి ఎవరనుకుంటున్నారు? అదిగోనండి వాళ్ళ నాన్నగారే. వాడిని ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నారు. చూడండి, అది ఫస్ట్ డే వాడికి ఫుడ్ పెట్టిన వీడియో. ఎంత ఇష్టంగా తిన్నాడో చూడండి. అది చూసి చాలా ముచ్చట అనిపించింది. మేము సరదాగా మా పెద్ద పాపకి వీడియోస్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ రోజు వాడు వెల్కమింగ్ చెప్పినప్పుడు సరదాగా వీడియో తీసాము. ఆ తర్వాత 2-3 డేస్ వాడు క్యూట్ మూమెంట్స్ అన్నీ వీడియో తీస్తూ ఉంటే వాడు క్యూట్ మూమెంట్స్ అన్నీ చూసి మాకు చాలా సరదా అనిపించింది. అందువల్ల వీడియోస్ పెడుతున్నా అండి. వాడు అంత హైపర్ యాక్టివ్గా ఉండడం చూసి కొంచెం కంగారు అనిపించింది ఫస్ట్ డే. తర్వాత సెకండ్ డే, థర్డ్ డే కూడా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ ఈ టైపు బ్రీడ్కి ఏంటంటే ఎక్కువగా మనుషులతో ఉండడం బాగా అలవాటు అనమాట. మనుషుల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండవు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడే తిరుగుతూ ఉంటాయి, మన చుట్టూ ఉంటాయి. అందువల్ల నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 డేస్ కొంచెం ఇబ్బంది పడ్డాడండి. అది చూసి నాకు చాలా కంగారు అనిపించింది. అప్పుడే అనిపించింది మన వల్ల వాడికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, వాడిని మనం సరిగ్గా చూసుకోగలమా లేదా అని నాకు భయం వేసింది. అప్పుడే అనుకున్నాము ఇచ్చేద్దామా ఏంటని ఒక ఆలోచన వచ్చింది. ఇద్దాము అంటే ఎవరికో బయట వాళ్ళకి కాదండి. వీడిని తెచ్చినప్పుడే మా వారి ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, కొలీగ్స్, మేము తీసుకుంటాము, మాకు ఇది నచ్చింది, బ్రీడు చాలా బాగుంది అని. కానీ మా వారు అన్నారు, ముందు మేము చూసుకుంటాము, మరి సెట్ అవ్వకపోతే అప్పుడు మీకు ఇస్తాము అన్నాము. అందుకే నా కంగారు చూసి మేము అనుకున్నాము ఇద్దామని. కానీ వాడు చాలా చాలా గుడ్ బాయ్ అండి. వాడు మాకు చాలా బాగా సెట్ అయ్యాడు. వాడు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా వాడు మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడండి. అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత సైలెంట్ అయిపోయాడంటే, నేను ఆఫీస్కి వెళ్ళి 2 hours తర్వాత వచ్చినా కూడా బుద్ధిగా అసలు ఏ అల్లరి చేయకుండా ఒకే దగ్గర ఉంటాడండి. చక్కగా పడుకుంటాడు. నేను వచ్చేటప్పటికి తలుపు దగ్గర ఉంటాడు. ఆ వీడియో మీకు ఎప్పుడైనా చేసి చూపిస్తానండి వాడు ఎంత బుద్ధిగా ఉంటాడు అనేది. వాడితో కొన్ని ఇబ్బందులు అన్నాను కదండి, చూడండి ఆ వీడియోలో చూస్తున్నారా? వాడు ఏంటంటే వచ్చిన కొత్తలో ఎక్కడ పడితే అక్కడ పాటీ అంటే పాస్ పోసేసేవాడండి. దాంతోపాటు బాత్రూమ్ కూడా ఇంట్లో వెళ్ళేసేవాడు. అది క్యూట్గా ఆడిని తిడదామని ఆ వీడియో తీసాము, ఏం చేస్తాడా అని చెప్పేసి. వాడు ఏదైనా చేస్తే మాత్రం తెలుసుకుంటాడు. వెంటనే అక్కడ ఆగిపోయి అమ్మ వస్తుందా అని చెప్పేసి అటు ఇటు చూస్తాడు. ఒకవేళ పార్టీ వెళ్ళేస్తే మాత్రం అమాయకంగా ఒక దగ్గరికి వెళ్ళి దాంగుంటాడు. అప్పుడు మాకు అర్థమవుతుంది.
ఇంకా ఇప్పుడు ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ రన్ అవ్వడం వల్ల వాడికేంటంటే ప్రతీదీ నమిలేసే అలవాటుంది. వాడికి పేపర్ కనిపిస్తే చాలు చాలా యాక్టివ్ అయిపోతాడు. అది ఎలాగైనా చింపేయాలి అని చెప్పేసి. మెయిన్‌గా బొమ్మలు, పిల్లల బుక్స్ వాటి వెనకాల పడుతూ ఉంటాడు. అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉన్నాయండి. ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు బయట అన్నీ వెళ్ళడం. వాడికి అందనివ్వకుండా మేము అన్నీ చూసుకుంటున్నాము. ఈ 20 డేస్‌లో మాకు వాడితో ఇబ్బందుల కన్నా వాడి క్యూట్ మూమెంట్స్ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి.